వీటికి బ్యాక్ సైడ్ చైన్ వేయించుకోకుండా ఇలా థ్రెడ్తో తీసుకోవడం బెటర్ అండి. ఇట్లా థ్రెడ్ ఆటోమేటిక్గా వాళ్ళే థ్రెడ్తో సెట్ చేసేస్తుంటారు. ఎందుకంటే ఇది టక్కని ఇలా నెక్కి కూర్చుంటుంది. మనం గోల్డ్ చైన్ వేసామంటే అంత షేప్ రాదు నెక్ దానికి. సో థ్రెడ్ తోటి మంచి క్వాలిటీ థ్రెడ్ వేయించుకుంటే బాగుంటుంది అనమాట చూడడానికి. చూడండి ఇక్కడ ఇట్లా. హలో అండి, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు సంధ్యాస్ వరల్డ్లో జస్ట్ ఒక చిన్న ఫ్యాషన్ షో లాగా చేసుకుందాము. బీడ్స్ కలెక్షన్ చూపిస్తున్నానండి. నా దగ్గర ఉన్నటువంటి ఫ్యూ బీడ్స్ కలెక్షన్. ఇప్పుడు బీడ్స్ ట్రెండ్లో ఉన్నాయి. అందరూ గోల్డ్ జ్యువెలరీ కంటే బీడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో నా దగ్గర ఉన్నటువంటి ఒక 25 ఇయర్స్ ఓల్డ్ బీడ్స్ని చూపిస్తాను నేను. సో చాలా ఓల్డ్ అండి. అప్పుడు ప్రీషియస్ బీడ్స్ ఇవన్నీ. సెమీ ప్రీషియస్ కాదు, ప్రీషియస్ బీడ్స్ ఉన్నాయి నా దగ్గర. బట్ అవి ఇప్పుడైతే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయినాయి. బట్ స్టిల్ నేను ఒక వీడియో చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఇవి చూపిస్తానండి. ఫస్ట్ మనం ఈ కోరల్స్ చూద్దాము. ఇవి చూసారా, చాలా లైట్ పింక్ షేడ్ కోరల్స్ ఇవి. చూడండి, చాలా థిన్గా సన్నగా ఉంటాయి. సో ఇవి నేను ఒక 23 ఇయర్స్ బ్యాక్ నేను లాస్ ఏంజల్స్లో తీసుకున్నాను ఒక జెమ్ షోలో. సో అప్పుడు ఇవి కొంచెము ఒక్క స్ట్రింగ్ కూడా చాలా కాస్టే పడింది. మంచి కోరల్స్ అండి ఇవి. కానీ ఇవి ఇప్పుడు నేను వీటిని 3 టైమ్స్ 4 టైమ్స్ చేంజ్ చేశాను, రకరకాల డిజైన్స్తో మార్చి. ఫైనల్గా ఇప్పుడు ఇలా ప్లెయిన్గా ఉండిపోయినాయి. నేనైతే ఇప్పుడు వీటిని యూజ్ చేయట్లేదులే, కానీ చాలా బాగుంటాయి. కలర్ అయితే చూసారా ఎంత మంచి కలరు. ఇప్పుడు మళ్ళీ ఈ కలర్ ట్రెండ్లో ఉంది. లైట్ పీచ్ కలర్లో ఉంటుంది. చూడండి, నేను ఈచ్ సైడ్ 6 లైన్స్ వేసుకున్నా కూడా చాలా థిన్గా అనిపిస్తుంది. సో దీనికి ఇలా హుక్ పెట్టేసుకొని దీనికి నేను డిఫరెంట్ పెండెంట్స్ వేసుకునేదాన్ని. ఇప్పుడైతే ఇలా ఒక స్మాల్ పెండెంట్ ఏదో ఒకటి వేసి పెట్టున్నాను. సో ఇదండి ఒకటి పగడాల దండ అనమాట. సో చూడండి, ఇలా ఉంటుంది ఇది. సో నెక్స్ట్ ఇది చూడండి, ఇది మంచి వాటర్ పర్ల్స్. ఇవి కూడా ఒక్క స్ట్రింగే అనమాట. చూడండి, ఇట్లా గ్రేడ్ లెవెల్లో ఉంటాయి. స్టార్టింగ్లో స్మాల్గా వచ్చి ఇలా సెంటర్లోకి వచ్చేసరికి బిగ్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి. నేను ఇది అయితే రీసెంట్గా ఒక 3 ఇయర్స్ బ్యాక్ నెల్లూరులో తీసుకున్నాను వీటిని. ఈ ఒక్క స్ట్రింగ్ వచ్చేసి 10,000 రూపీస్ తీసుకున్నారు. సో దీనికి ఇలా ఒక గోల్డ్ హుక్ వేయించుకున్నాను. సో దీన్ని నేను డిఫరెంట్ పెండెంట్స్ తోటి వేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఇది చూసారా, ఇవి వచ్చేసి 4 ఈచ్ సైడ్ 4 లైన్స్ అనమాట. ఇవి కూడా చాలా మంచి పర్ల్స్ అండి. చూడండి, చాలా బాగుంటాయి. ఇవి నేను కొంచెం లెంతీగా ఉంటుంది. సో నేను దీనిని పెండెంట్స్ తోటి చేంజ్ చేసుకుంటూ వేసుకుంటూ ఉంటాను. ఇలా ఉంటుందన్నమాట. ముత్యాలు, మంచి ముత్యాలు ఇవి కూడా నేను జెమ్ షోలో లాంగ్ ఇవి కూడా తీసుకొని నేను ఒక 20 ఇయర్స్ అవుతున్నట్టుంది. ఇది కూడా నేను లాస్ ఏంజల్స్లో తీసుకున్నాను. చాలా బాగుంటాయండి ఇవి కూడా. సో నెక్స్ట్ చూడండి, ఎమరాల్డ్ బీడ్స్ అండి ఇవి. మీకు వీడియోలో సరిగా కనిపిస్తున్నాయో లేదో కానీ చాలా ప్రీషియస్ బీడ్స్ అండి ఇవి. సో అప్పట్లోనే నేను వీటిని, ఇవి కూడా నేను ఒక 18 ఇయర్స్ అలా జెమ్ షో అయినట్టుంది. జెమ్ షోలో తీసుకున్నాను. ఈ ఎమరాల్డ్ బీడ్స్ని $600 తీసుకున్నారండి నన్ను. ఐ థింక్ వాళ్ళు నన్ను చీట్ చేశారనుకుంటాను. నేను ఒక 4 లైన్స్ తీసుకున్నాను. చూడండి,
వీటిలో. సో కొన్ని అన్నీ సేమ్ డిజైన్లో ఉండవు, సేమ్ షేప్లో ఉండవు. సో డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో ఉంటాయి చూడండి. కొన్ని బిగ్, కొన్ని స్మాల్ అలా ఉంటాయి అన్నమాట. సో నేను యాక్చువల్గా యూఎస్లో ఉంటాను. సో ఇవి తీసుకున్న తర్వాత నేను ఒకసారి ఇండియా వచ్చినప్పుడు ఇవి మా గోల్డ్ స్మిత్ షాప్లో ఇచ్చాను. నేను క్విక్గా వచ్చేసేయడం వల్ల వాళ్ళకి నాకు అప్పుడు వాళ్ళు చైన్ డిజైన్ చేసి ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర ఈ బీడ్స్ని ఆల్మోస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ పెట్టుకున్నారు. ఇందులో ఉన్న స్మాల్ సైజ్ అన్నీ వాళ్ళు యూజ్ చేసేసుకున్నారండి. ఒక స్ట్రింగ్ తీసేసేసుకున్నారు. తర్వాత నేను మళ్ళీ రిటర్న్ ఇండియా వచ్చినప్పుడు ఒక షాప్కి వెళ్ళి అడిగితే అప్పుడు ఆల్మోస్ట్ 1 వీక్ సెర్చ్ చేసి నాకు ఈ కొన్ని బీడ్స్ ఇచ్చారనమాట. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవన్నీ యూజ్ చేసేసుకున్నారనమాట, మంచిగా ఉన్నవండి. సో ఫైనల్గా చాలా షార్ట్గా వచ్చేసింది చైను. నేనైతే చాలా ఇష్టంగా చూసి బై చేసుకున్నాను దీనిని. నేను అప్పట్లో దీనిని ఆల్మోస్ట్ చెప్పాను కదండి, $550 ఎంతో పెట్టి కొనుక్కున్నాను. అది బిజినెస్ స్టోర్లో ఇన్సైడు. చాలా మంచిగా ఉండింది. షైన్ కూడా ఎంత బాగుంటుందో అసలు అది వేసుకుంటే. ఇది మీకు కనిపిస్తుందో లేదా తెలియట్లేదు. దీన్ని కూడా నేను రకరకాల డిజైన్స్ చేయించి మార్చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఫైనల్గా ఇలా ఒక పెండెంట్ వేసుకుంటున్నాను, వినాయకుడి పెండెంట్ తోటి. సో ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా మంచి లుక్ వస్తుంది ఇది వేసుకుంటే. సారీ, నేను ఊరికే ఒక స్ట్రింగ్కి వేసాను పెండెంటు ఇదన్నమాట. ఇదండి ఇలా ఉంటుంది. సో ఈ ఎమరాల్డ్ బీడ్స్కి యాక్చువల్గా నేను ఇంతకుముందు ఇక్కడ సైడ్ వేరే ఒక మోటివ్స్ లాగా వేయించున్నాను. సో తర్వాత నాకు అవి నచ్చలేదు, తర్వాత దాన్ని తీసేసాను. ఇట్లా ప్లెయిన్గా పెట్టుకున్నాను, థ్రెడ్ వేసుకునేదాన్ని. సో చాలా షార్ట్ అయిపోయిందండి. వాళ్ళు అసలు నేను మంచి లెంతీగా ఇచ్చుకున్న చైన్ని వాళ్ళు బీడ్స్ అన్నీ యూజ్ చేసుకొని నాకు చాలా షార్ట్గా చేశారు. అందువల్ల నేను వేరే చైనేస్లో యాడ్ చేసుకొని వేసుకుంటూ ఉంటాను. ఇదండి ఎమరాల్డ్ బీడ్స్, ప్యూర్ ఎమరాల్డ్ బీడ్స్. ఇవి ప్రీషియస్ బీడ్స్ అన్నమాట. మీరు చూస్తుంటే కూడా షైన్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క సైజు ఒక్కటే సైజు ఉండదు అనమాట, డిఫరెంట్ సైజ్ వస్తాయి. చూసారా ఎలా షైన్ ఇస్తుందో మన హ్యాండ్ మూవ్ అయినప్పుడల్లా. సో చాలా మంచి బీడ్స్ అండి ఇవి. కలర్ కూడా సేమ్ ఒకటే కలర్ ఉండదు. ఇదండి ఇంకొక బీడ్స్ చైన్. ఇది చూసారు కదా, ముత్యాలు అండ్ రూబీ బీడ్స్. ఈ రూబీ బీడ్స్ కూడా చూడండి, దగ్గరగా చూపిస్తాను. చాలా ప్రీషియస్ రూబీ బీడ్స్ ఇవి. చూడండి మెరుస్తూ ఉంటాయి. సో ఇది యాక్చువల్గా నాకు రూబీ బీడ్స్ సపరేట్గా, ఈ ముత్యాలుతో పర్ల్స్ చైన్ సపరేట్గా ఉండేది. ఈ రూబీ బీడ్స్ తర్వాత నేను అది ఇప్పుడు ఇది మంచి ట్రెండ్లో ఉన్నాయి, 2 కలర్స్ ఇట్లా ముత్యాలతోటి ఇలా బీడ్స్ వేసి చేయిస్తున్నారు కదా. సో నేను కూడా అలా ఆ చైన్ ఈ చైన్ ఇచ్చేసి ఇట్లా ఒక 1 చైన్ చేయించేసాను. కానీ ఏంటవుతుందంటే సరిగ్గా వాళ్ళు చేయలేదు. చూసారా ఇప్పుడు ఇది ఉంది కదండి, వీటిని ఏమంటారు, సైడ్స్ వేసుకునే వీటిని. సో ఈ బ్రోచర్ లాంటిది, మోపు అంటాం కదా, ఇది యాక్చువల్గా నాకు ఈ ఎమరాల్డ్ బీడ్స్లో ఉండింది. చూడండి చాలా బాగుండేది ఎమరాల్డ్ బీడ్స్లో ఉన్నప్పుడు కూడా. సో ఈ 2 సైడ్ ఎమరాల్డ్ బీడ్స్లో ఉండేది. సో నేను ఇంట్లో పిచ్చి దానిలాగా అది తీయించేసి మళ్ళీ వీటిలో వేయించుకున్నాను అనమాట. ఇట్లా 2. సో ఇట్లా ఉంటుంది. కానీ చాలా లెంతీ వచ్చేసింది చైను, తిరగబడిపోతూ ఉంటుంది అనమాట. వేసుకుంటే అలా లేయర్స్ లాగా ఉండదు, ఇట్లా ఒకదానికి ఒకటి వచ్చేసి చూడడానికి అంత లుక్ రావటం లేదు. చూడండి ఇట్లా 2 వచ్చి
యాక్చువల్గా ఏమవుతుందంటే నేను ఎప్పుడో ట్రిప్ వచ్చినప్పుడు హడావడిగా ఇస్తూ ఉంటాను వాళ్ళకి. నాకు మళ్ళీ వాటిని రీసెట్ చేయించడానికి టైం ఉండదు. నాకు మళ్ళీ వెంటనే ట్రావెల్ ఉంటుంది. తక్కువ టైంలో నాకు వాళ్ళు చేసి ఇచ్చేవాళ్ళు కాదు. అందుకని వాళ్ళు ఎలా చేసిస్తే అలా తీసుకొచ్చుకునేదాన్ని. సో ఇలా ఉంది చైను. కానీ యాక్చువల్లీ దీన్ని మంచిగా చేస్తే చాలా అందంగా ఉంటుంది వేసుకుంటే. కలరు వైట్కి ముత్యాలకి రూబీ బీడ్స్కి మంచి కాంబో ఇది చూడండి. చాలా బాగుంటుంది. కానీ వాళ్ళు సరిగ్గా చేయలేదు దీన్ని. చూడండి దగ్గరగా చూపిస్తున్నాను. అదండి. చూడండి ఇలా ఒకదాని మీద ఒకటి లైన్స్ వచ్చేసి ఇట్లా పడిపోతున్నాయి. సో వేసుకున్నా కూడా అట్లా వైడ్గా అనిపించట్లేదు. కానీ ఏమో నాకు చాలా కాంబో మాత్రం భలే నచ్చింది. ఈ రూబీ బీడ్స్కి ఈ పర్ల్స్ మంచి షైనీ తోటి ప్రీషియస్ రూబీ బీడ్స్ అండి. ఇవి కూడా నేను తీసుకున్నాను. సో ఇవన్నమాట. అమ్మకి నేను ఈ రూబీ బీడ్స్ చాలా డేస్ బ్యాక్. అమ్మ తర్వాత అమ్మ చైను మళ్ళీ నేను ఆ బీడ్స్ని అమ్మ వేసుకోలేదు, అమ్మ లేరు. సో ఆ తర్వాత ఆ బీడ్స్ని నేను మార్చుకొని మళ్ళీ ఇలా ముత్యాల్లో మార్చుకున్నాను. ఇలా హ్యాండ్ మీద వేసుకొని చూపిస్తున్నాను. మనకి నెక్ మీద ఇలా ఉంటుంది అన్నమాట వేసుకుంటే. ఇది ట్విస్ట్ కాకుండా ఉంటే చాలా అందంగా ఉంటుందండి చైను. కాకపోతే సరిగ్గా చేయలేదు వాళ్ళు, దానివల్ల ఇది కొంచెం ట్విస్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఇంకో చైను, సాఫైర్స్ అంటారు కదా, సాఫైర్ బీడ్స్. చాలా ప్రీషియస్ బీడ్స్. ఇవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ బీడ్స్ అండి. ఇవి కూడా నేను ఆల్మోస్ట్ కాదు $500 పెట్టి తీసుకున్నాను. ఇవి తీసుకొని కూడా ఇవన్నీ చాలా ఓల్డ్ అండి. నా దగ్గర ఉన్నవి ఆల్మోస్ట్ 20+ ఇయర్స్ ఓల్డ్ బీడ్స్ ఇవన్నీ. ఇవి వేసి కూడా నాకు బోర్ వచ్చేసింది. చాలా బాగుంటాయి చూడండి. దగ్గర మీకు ఆ షైన్ తెలుస్తూ ఉంటుంది చూడండి. సన్నగా ఉంటాయి. ఒక ఇట్లా ఇవన్నీ మామూలుగా ప్రీషియస్ బీడ్స్ ఒకే షేప్లో ఉండవంటారు. అన్నీ వచ్చేసి డిఫరెంట్ సైజులో ఉంటాయి. ఒకే షేప్లో ఉన్నాయి అంటే అవి ప్రీషియస్ కాదండి. ఇలా కొన్ని గ్రేడ్ లెవెల్లో ఉంటాయి, స్మాల్గా బిగ్గా ఉంటాయి, అవి మంచివి. సో వాటికి నేను ఇట్లా ఒక 3 లైన్స్ అప్పుడు చేయించుకొని ఇదిగోండి ఇలా ఒక పెండెంట్ వేసేసుకునేదాన్ని. సెంటర్లో ఒక సాఫైర్ స్టోన్ పెట్టించుకున్నాను, ఇట్లా వేసుకున్నాను. ఇది అనమాట ఈ సాఫైర్ బీడ్స్ తోటి. ఇప్పుడు ఈ కలర్ చాలా రేర్ అండి, అసలు దొరకదు ఇవి. ఇప్పుడు దీనికి దాంట్లో ఇప్పుడు పర్పుల్ కలరు, లావెండర్ కలరు అలా వస్తున్నాయి. కానీ ఇదైతే చాలా అందంగా ఉంటుంది. నా ఫేవరెట్ బీడ్స్ ఇవి. వీటి బ్యూటీని నా హ్యాండ్ మీద వేసుకొని చూపిస్తాను చూడండి. ఇట్లా మనం ఇట్లా చేసినప్పుడు ఎలా షైన్ అవుతున్నాయి చూడండి, బ్లింక్ అవుతున్నాయి కదా. బ్యూటిఫుల్ సాఫైర్ బీడ్స్ అండి ఇవి. ఇంకొక మల్టీ కలర్ బీడ్స్ ఇవి చూసారా, ఇవి డిఫరెంట్ షేప్లో ఉంటాయి చూసారా. కొంచెము ఇలా కరెక్ట్గా చెప్పాలంటే టియర్ డ్రాప్ షేప్లో ఉంటాయి. సో ఇవి నేను యాక్చువల్గా 3 లైన్స్ తీసుకున్నాను, నాకు 2 లైన్స్ వచ్చింది. కొంచెం లాంగ్ ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. అంటే వైడ్ చైన్ కాదు, 4 లైన్స్ అయితే మనకు కొంచెం థిక్గా అలా అనిపిస్తుంది కదా. ఇది ఒక 2 లైన్స్ అనమాట, జస్ట్ మల్టీ కలర్ ఉంటుంది.
కానీ అందంగా ఉంటుంది. ఇది వేసుకున్నా కూడా దీనికి కూడా డిఫరెంట్ పెండెంట్ ఉండింది. నేను దీన్ని కూడా చేంజ్ చేసేసాను. ఇప్పుడు నాకు నచ్చిన పెండెంట్ని ఏదైనా ఉంటే అది వేసుకుంటూ ఉంటాను. ఇవి కూడా అంతే. ఇవి ఇది ఆల్మోస్ట్ ఇవి కూడా ప్రీషియసే. ప్రైస్ నాకు గుర్తు రావట్లేదు. అరౌండ్ $150 అలా పడినట్టున్నాయి. ఒక 3 లైన్స్ వచ్చేసి 150, 175 అట్లా పడినట్టున్నాయి. ఇవన్నీ చెప్పాను కానీ చాలా ఓల్డ్ బీడ్స్ అండి ఇవన్నీ. ఐ థింక్ ఇప్పుడు అసలు ఈ మోడల్స్ రావటం లేదు అనుకుంటాను. డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. చాలా ఓల్డ్ బీడ్స్ కానీ ప్రీషియస్ బీడ్స్. నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం ఇచ్చుకునే ప్రీషియస్ బీడ్స్ అనమాట. అంత బ్యూటిఫుల్ ఉంటాయి. ఇది చూసారా, ఇది రీసెంట్గానే తీసుకున్నానండి. ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. ఇది ఇలా చేయించుకున్న అది ఆల్మోస్ట్ అంత రెడీమేడ్ సెట్టే ఇది. మంచి లుక్ తోటి చాలా బాగుంటుంది. దగ్గర చూపిస్తాను. ఇలా ఒక అంటే చోకర్ లాగా ఉంటుంది. నెక్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది. పెండెంట్ ఇలా బీడ్స్ వచ్చేసి ఇవి కూడా మంచి ఎమరాల్డ్ బీడ్సేను. యూజువల్గా అందరికీ ఎమరాల్డ్ బీడ్స్ బాగా నచ్చుతాయి. ఎమరాల్డ్ బీడ్స్ ఆల్మోస్ట్ ఒక 8-9 ఇయర్స్ నుంచి ట్రెండ్లో ఉన్నాయి. స్టిల్ ఇప్పటికి కూడా ట్రెండ్లోనే ఉన్నాయి, ఇంకా కూడా ఉంటాయి. ఇవి ఎవర్ గ్రీన్ కలర్ అనమాట. పేరులోనే ఉంది కదా. చాలా అందంగా ఉంటాయి పెట్టుకుంటే. అసలు చూడండి ఇట్లా కనిపిస్తుందా, ఇలా ఒక సైడ్ ఇట్లా ఒక మోటివ్ ఫ్లవర్ వచ్చింది. ఇలా మధ్యలో సెంటర్లో ఇలా ఒక పర్ల్స్ వేశారు. ఇది నేను నెల్లూరులో తీసుకున్నాను. నెల్లూరులో నాజ్ జ్యువెలరీ అని ఉంటుంది, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇదేమి ప్రమోషన్ కాదండి, అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు. నేను వాళ్ళ దగ్గర చాలా జ్యువెలరీ తీసుకున్నాను కానీ దే డోంట్ నో అనమాట. అసలు నేను అనమాట. వీటికి బ్యాక్ సైడ్ చైన్ వేయించుకోకుండా ఇలా థ్రెడ్తో తీసుకోవడం బెటర్ అండి. ఇట్లా థ్రెడ్ ఆటోమేటిక్గా వాళ్ళే థ్రెడ్తో సెట్ చేసేసి ఉంటారు. ఎందుకంటే ఇది టక్కని ఇలా నెక్కి కూర్చుంటుంది. మనం గోల్డ్ చైన్ వేసామంటే అంత షేప్ రాదు నెక్ దానికి. సో థ్రెడ్ తోటి మంచి క్వాలిటీ థ్రెడ్ వేయించుకుంటే బాగుంటుంది అనమాట చూడడానికి. చూడండి ఇప్పుడు ఇట్లా ఇవండి నా దగ్గర ఉన్న ఓల్డ్ బీడ్స్ కలెక్షను. ఈ కోరల్స్ మంచి పీచ్ కలర్ కోరల్స్ ఇవి. అండ్ రూబీ అండ్ పర్ల్స్ తోటి చైను. అండ్ ఈ మల్టీ కలర్ బీడ్స్, వీటిని ఏమంటారో నాకు తెలీదు. టేర్ షేప్లో ఉంటాయి. అండ్ సాఫైర్, బ్యూటిఫుల్ సాఫైర్స్. కొంతమంది అంటూ ఉంటారు సాఫైట్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి. ఏమో నాకైతే తెలియదండి. నేనైతే ఇవి చాలా ఇయర్స్ నుంచి వేసుకుంటున్నాను. సో నాకైతే బాగానే అనిపిస్తాయి. సో ఇదన్నమాట. సో ఇదైతే నేనైతే బీడ్స్ కొనుక్కొని చేయించుకున్నాను కాదు, రెడీమేడ్ ఇట్లా సెట్ కొనేసుకున్నాను. చోకర్ టైప్ ఒకటి. సో ఇలా ఒక ముత్యాలు. దీనికి ఇలా నేను ఈ పెండెంట్ని అన్నిటికీ చేంజ్ చేసుకుంటూ ఉంటాను. వినాయకుడి పెండెంట్ చూసారు. ఈ పెండెంట్ నేను ఇట్లా రూబీ బీడ్స్కి కానీ ఎమరాల్డ్ బీడ్స్కి కానీ ముత్యాలకు కానీ ఇలా వేసుకుంటూ ఉంటానండి. ఇదండి ఈరోజు మన బీడ్స్ కలెక్షను. సో నా బీడ్స్ కలెక్షన్ ఎలా ఉందో చూడండి, సరదాగా చూడండి అంతే. ఇది ఏం లేదు, చూపించే ఏదో చేయాలని కాదు. నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? నచ్చకపోతే డిస్లైక్ చేయండి, పర్వాలేదు. సో ఓన్లీ ఫ్యూ కలెక్షనేనండి నా దగ్గర ఉన్నది. అంత గ్రేట్ కలెక్షన్ ఏం కాదు, నాకు కూడా తెలుసు, బట్ ఊరికే చూపిస్తున్నాను. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.
బాగుంది కదా.